హాయ్ హలో అండి. మీరు నన్ను చూసి చాలా రోజులు అయినట్లుంది. ఈరోజు మీ ముందుకు వచ్చేసాను ఇంట్రో ఇవ్వటానికి. ఈరోజు మీకు నేను చూపించిపోయేది ఈ వీడియోలో పచ్చిమిర్చి ప్లస్ అల్లంతో కలిపి చట్నీ అండి. టిఫిన్స్ లేదు, చాలా బాగుంటుంది ఇది. ఏమేమి చట్నీస్ అంటే ఎస్పెషల్లీ మేము ఎక్కువ గారెల్లోకి తీసుకుంటామండి. ప్లస్ పెసరట్టు అయితే కనుక అసలు ఇది లేనిదే తినలేము. పెసరట్లోకి అంత బాగుంటుంది ఇది. ప్లస్ రవ్వ దోశలోకి కానీ మినప దోశలోకి కానీ దేనికైనా ఇడ్లీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఈ చట్నీని పోయినసారి నేను పుట్నాలతో చట్నీ చూపించాను కదా, కొబ్బరి పుట్నాలు వేసి. దాంతో పాటు ఇది కాంబినేషన్ గా తీసుకుంటే చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈజీ పద్ధతిలో తక్కువ ఐటమ్స్ తోటి, నేను మీకు ఫస్ట్ నుంచి ఎక్కువ ఐటమ్స్ తో అసలు చెప్పట్లేదు, ఏదైనా సరే తక్కువ ఐటమ్స్ తోటే చెప్తున్నాను. తక్కువ ఐటమ్స్ తోటి ఈజీగా ఎలా చేసుకోవాలనేది ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను. వెల్కమ్ బ్యాక్ టు జాస్ వ్లాగ్స్. ఫస్ట్ దీనికి చింతపండు తీసుకోవాలండి. ఈ చింతపండు 100 గ్రాముల నుంచి 150 గ్రాములు ఉంటుందండి. ఇది మనం మంచిది పచ్చళ్ళలోకి స్పెషల్ చింతపండు అంటే ఇస్తారు షాప్స్లో, లేదా మన సూపర్ మార్కెట్లో అన్నిట్లో దొరుకుతుంది ఇది. దీంట్లో గింజలు చాలా తక్కువ ఉంటాయండి, ఒక్కోసారి అసలు లేకపోవచ్చు. తుక్కు కానీ ఈనెలు కానీ అలాంటివి ఏమీ లేకుండా మంచిది తీసుకుంటున్నాను నేను. ఇది 2-3 సార్లు కడిగేసేసి కాసిన నీళ్లు పోస్తున్నాను. దీంట్లో కొంచెం చింతపండు, మనం తీసుకున్న చింతపండు మునిగేటట్లుగా పోస్తున్నాను అనమాట. నీళ్లు పోసి స్టవ్ వెలిగించి, స్టవ్ మీద ఒక 5 మినిట్స్ లోపు అనమాట, కొంచెం సిమ్లోనే పెట్టాను. సిమ్లో పెట్టి వేడి చేశాను బాగా. దీంట్లోకి ఈ పచ్చిమిర్చి, అల్లము కావాలండి. అల్లం వచ్చేసేసి ఒక 50 గ్రాములు అంత ఉంటుంది అల్లము. పచ్చిమిర్చి 100 గ్రాములు లోపేనండి. బాగా ఘాటుగా ఉన్నాయి కాబట్టి కొంచెం తక్కువే తీసుకున్నాను. ఘాటు లేకపోతే కనుక ఇంకొంచెం ఎక్కువ తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ చిన్న జార్లోకి మనం ఈ అల్లం తీసుకున్నాం కదా, అల్లం చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకున్నాను. ప్లస్ పచ్చిమిర్చి కూడా కావాలంటే కట్ చేసుకోవచ్చు అండి. నేను ఇలాగే తీసేసుకుని మిక్సీ చేసుకుంటున్నాను. కావాల్సిన వాళ్ళు దీంట్లోకి చిన్నుల్లిపాయలు కూడా తీసుకోవచ్చండి. కొన్ని చిన్నుల్లిపాయ రెబ్బలు కూడా వేసేసి మిక్సీ చేసుకుంటే ఆ టేస్ట్ ఇష్టపడేవాళ్ళు అది అలా తినచ్చు. ఒకసారి మిక్సీ చేస్తే ఇలా వచ్చింది, ఇంకోసారి చేసుకునేటప్పుడు కొంచెం కరివేపాకు కూడా దీంట్లో యాడ్ చేసుకుంటే చాలా టేస్ట్ ఇంకా పెరుగుతుందండి. దేంట్లోకైనా సరే కరివేపాకు తాలింపులో కన్నా కూడా మనం ఏదైనా మిక్సీ వేసుకునేటప్పుడు మిక్సీలో వేస్తే చాలా టేస్ట్ వస్తుంది, ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది అనమాట. ఇప్పుడు పచ్చిమిర్చి, అల్లము, కరివేపాకు మిక్సీ చేసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి చింతపండు. ఇది చల్లారిందాక కొంచెం అట్టు పెట్టుకుందామండి, వేడి మీద కాకుండా. మనం బాగా వేడి చేసాం కదా దీన్ని. ఎందుకంటే వేడి చేసింది, ఇది తొందరగా మెత్తబట్టడానికి వేడి చేసాం అనమాట. ఇది వేడి చేసి అట్టు పెట్టుకుని మనం మిగిలిన పనులు చూసుకునే లోపు ఇది చల్లారిపోతుంది. అందుకోసం దీంట్లో సరిపడా సాల్ట్ తీసుకుంటున్నాను. సాల్ట్, నెక్స్ట్ వచ్చేసి బెల్లం. ఇది ఈజీగా 100 గ్రామ్స్ ఉంటుందండి. ఈ చాకుతో చిన్నగా తురిమేసుకున్నాను. ఇప్పుడు చింతపండు, బెల్లము, సాల్ట్ కలిపి మళ్ళీ మనం మిక్సీ పట్టుకుందాం. మెత్తగా పేస్ట్ లాగా వచ్చేస్తుందండి ఇది. గింజలు ఏమైనా ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు మనం పచ్చిమిర్చి పేస్ట్ వేసాం కదా, అది కూడా దీంట్లో కలిపేసేసుకుందాం. దీంట్లో కలిపేసేసుకుని ఇప్పుడు మళ్ళీ మిక్సీ చేసుకోవాలి. దీంట్లో ఇంకొంచెం ఏదైనా ఉంటే కనుక నీళ్ళు పోసుకుని చక్కగా తిప్పేసుకుని దీంట్లో పోసేసుకుంటే కనుక అది వేస్ట్ పోకుండా ఉంటుంది పచ్చిమిర్చి పేస్ట్ అనేది. దీన్ని ఒక్కసారి కలబెట్టుకుని మళ్ళీ మిక్సీ వేసుకుందాం. మొత్తం కలిపి పేస్ట్ అన్నమాట. కావాలంటే దీంట్లో ఇంకొంచెం వాటర్ పోసుకోవచ్చు. కొంచెం లూజ్గా కావాలనుకున్న వాళ్ళు, గట్టిగా కావాలనుకుంటే కనుక అది సరిపోతుంది. ఎక్కువసేపు అవసరం లేదండి, ఒక 2-3 సార్లు అలా గ్రైండ్ చేస్తే చాలు, మొత్తం మిక్స్ అయిపోతుంది ఈజీగానే. ఇలా వచ్చింది పేస్ట్. ఇప్పుడు ఈ జల్లిబుట్ట అంటాం దీన్ని. ఒక గిన్నె మీదకి దాంట్లోకి పడిపోకుండా ఉండేట్టుగా ఇలాంటి ఫిల్టర్ బుట్ట అవ్వచ్చు, లేకపోతే మీ దగ్గర ఏదైనా ఉంటాయి ఇళ్ళల్లో, అది తీసుకుని ఈ పేస్ట్ దీంట్లోకి తీసుకోవాలి.
అంటే సగమే పట్టిందండి దీంట్లో. ఫుల్‌గా తీసుకోకుండా సగానికే తీసుకున్నాను నేను. హాఫ్ తీసుకున్నాను దీంట్లోకి. ఇలా స్పూన్‌తో ఫిల్టర్ చేస్తూ ఉంటే గనక ఇది మనకి ఈ ఈనెలు గానీ, చింతపండులో తుక్కు గానీ ఏదన్నా ఉంటే అది మొత్తం ఫిల్టర్ అయిపోయి ఆగిపోతుందనమాట. మనం తినేటప్పుడు మనం తగలకుండా స్మూత్‌గా ఉంటుంది ఆ చట్నీ అనేది. చూడండి అలా ఫిల్టర్ చేస్తూ ఉంటే ఇలా తుక్కు లాస్ట్‌కి వచ్చేటప్పటికి ఇలా తుక్కు మిగిలిపోతుంది. ఈ తుక్కుని మనం తీసేసి పడేసుకోవాలి. మనకి ఇది ఫిల్టర్ అవ్వట్లేదు అనుకుంటే కనుక లైట్‌గా నీళ్ళు యాడ్ చేసుకోవచ్చండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నందు వల్ల ఇబ్బంది ఏం లేదు దీంట్లోకి. మనకు అల్లం గనక సరిగ్గా మిక్సీ అవ్వకపోయినా చింతపండు మన కొంచెం మనకి ఇలా వచ్చేస్తదనమాట. చింతపండులో లైట్‌గా తుక్కుంటే. మిగిలింది కూడా దీంట్లోకి తీసేసుకొని అలాగే చేసేసుకుని ఫిల్టర్ చేసేసుకుందాం. అంటే కొంచెం ఎక్కువ వేసాను కదా అందుకు. ఇది చాలా రోజులు వస్తుందండి. మనం ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే కనుక ఇది 6 మంత్స్ అయినా కూడా నిల్వ ఉంటుంది ఇది. ఇలా వచ్చేసింది. ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ పెట్టండి. మీకు నచ్చినట్లయితే కనుక షేర్ చేయటం మర్చిపోవద్దండి. ప్లస్ లైక్ కూడా చేయండి. ఇప్పుడు ప్యాన్ తీసుకుని మనం ఈ జ్యూస్ మొత్తం తీసుకున్నాం కదా ఈ పేస్ట్కి తగ్గట్టు మొత్తం తాలింపు పెట్టుకోవాలన్నమాట. నేను ఇలాంటి చట్నీస్కి వేటికైనా సరే ఎక్కువ శనగ నూనె వాడతానండి నేను. అదే టేస్ట్గా ఉంటుంది బాగా. ఓ 3-4 గరిటెలు తీసుకున్నాను. కొంచెం హీట్ ఎక్కగానే ఫస్ట్ ఆవాలు 1 స్పూను. నేను అన్నిట్లోకి సన్నావాలే వాడతానుగా, తెలుసు కదా మీకు. నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర, అది కూడా 1 స్పూన్ అండి. జీలకర్ర 1 స్పూను, చాయ్ మినపప్పు 1 స్పూను. మనం తాలింపు అంటే అవే కదా వేసేది. ఇంగువ మాత్రం మస్ట్ అండ్ షుడ్ అండి దీనికి. చాలా బాగుంటుంది ఇంగువ వేస్తే. గుమగుమలాడుతూ ఉంటుంది టేస్ట్. ఇష్టం లేని వాళ్ళు ఆ టేస్ట్ స్కిప్ చేసుకోవచ్చు, కంపల్సరీ కాదు. ఇవి కూడా ఎక్కువ మాడకుండా బాగా బ్రైట్ కలర్ రాకుండా అది కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే 2 రెబ్బలు కరివేపాకు వేసుకుందాము. అది కూడా కొంచెం ఫ్రై అవ్వగానే ఇప్పుడు ఈ పేస్ట్ మొత్తం మనం ఫిల్టర్ చేసి పెట్టుకున్న పేస్ట్ మొత్తం దీంట్లోకి వేసేసేద్దాం. ఇప్పుడు దీన్ని కొంచెం ఉడకనివ్వాలండి. ఓ 5-10 మినిట్స్. మరీ ఎక్కువసేపు ఉడకనివ్వవసరం లేదు. దీంట్లో బెల్లం ఉంది, మళ్ళీ పాకంలోకి వెళ్ళిపోద్ది. అంత దాకా అవసరం లేదు. ఇవి బాగా బుడగలుగా వస్తాయి కదా, ఆ బబుల్స్ కొంచెం ఎక్కువ రాగానే మనం ఆపేసుకోవచ్చు అనమాట. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. దీంట్లో కలర్ కోసము, హెల్దీనెస్ కోసం, అన్నిటి కోసం మనం కంపల్సరీ కొంచెం పసుపు వాడాలండి. మంచి పసుపు అయితే కనుక మంచి కలర్ వస్తుంది దీనికి కూడా. మనం ఇప్పుడు ఒక్కసారి చెక్ చేసుకోవాలి అన్నీ. పులుపు, దీంట్లో తీపి, కారం 3 రకాలు వేసాం మనం. ఈ 3 కరెక్ట్గా ఈక్వల్గా సెట్ అయిన ఏదో లేదో చూసుకుని మనం మనకి ఏదన్నా తగ్గినట్లు అనిపిస్తే కనుక అది కొంచెం వేసుకుని అడ్జస్ట్ చేసుకోవాలి. పులుపు, ఉప్పు, కారము 3 చక్కగా ఈక్వల్గా ఉండాలన్నమాట. అప్పుడు సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఈ సూపర్ టేస్టీ చట్నీ రెడీ అయిపోయిందండి. ఈ బబుల్స్ రాగానే మనం ఒక 2 మినిట్స్ ఉంచి ఆపేయచ్చండి, లేకపోతే చేతి మీద చిందుతూ ఉంటాయి ఇవి. దీన్ని మనం చల్లారగానే చక్కగా ఒక బాటిల్లో స్టోర్ చేసుకోవచ్చండి ఫ్రిడ్జ్లో. 6 మంత్స్ అయినా ఈజీగా ఉంటుందని చెప్పాను కదా నేను. మనకు కనుక మరీ గట్టిగా చిక్కబడిపోతే కనుక దీన్ని తీసినప్పుడు కొంచెం వేడి నీళ్ళతో కలుపుకుంటే పలచబడిపోతుంది. ఇదేనండి చట్నీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. బాయ్. మరో వీడియోతో మీ ముందుకు వస్తానండి.